పర్వతానికి బయలుదేరు. మందర పర్వతాన్ని నీటి నుంచి వేరు చెయ్యి. పక్షిరాజా, మందర పర్వతాన్ని వేరు చేసిన తరువాత నీవు దాన్ని మన పుష్పకం మీద సాగర మధ్యమునకు తీసుకొనిరా. పిమ్మట నా ఆదేశం కొరకచట నిరీక్షించు. నేను తమ ఆజ్ఞను శిరసావహిస్తాను ప్రభు. హే సుదర్శనమా, మీ కార్యక్రమాన్ని మీరు ప్రారంభించండి. నేను పుష్పకాన్ని తీసుకుని వస్తాను. తమకు తమ వాగ్దానము గుర్తున్నదా దేవేంద్ర? సాగర మదనంలో ఉద్భవించినవన్నీ మన ఇరువురికి సమభాగమని సెలవిచ్చారు. నా నిర్ణయం కూడా అదే దానవరాజా. నేను వాగ్దానబద్ధుడను. అయితే సరే, సాగర మదనం ప్రారంభించండి. పక్షిరాజు మందర పర్వతాన్ని తీసుకొచ్చిన వెంటనే సాగర మథనం ప్రారంభించుదాం. నారాయణ నారాయణ. దయచేయండి మహర్షి. ప్రణామం. ప్రణామం సర్వేశ్వర. ప్రణామం. నన్ను పిలిపించారట? అవును దేవర్షి, మాకు తమ సహాయం కావాలి. లక్ష్మీనారాయణ, అలా అనుట తమ ఔన్నత్యం. నా సేవను సహాయమనుట తగునా? ఆజ్ఞాపించండి దేవా. సాగర మథనం జరగవలసి ఉన్నది. సాగర మథనం. అయితే ఒక సమస్య వచ్చింది. సాగర మథన సమయం ముందు వాసుకి నాగు ముఖం నుండి వచ్చే విషజ్వాలలకు భయపడి ఇరుపక్షాలలో ఎవ్వరూ అతడి ముఖం వైపుకు వెళ్లటం లేదు. ఎందుకంటే ముఖం వైపు ఉన్నవారు తప్పక మరణిస్తారు. సత్యమే సర్వేశ్వర.
దేవర్షి, అసలు సమస్య ఏమిటంటే ఒకవేళ దానవులు మరణిస్తే దైత్యగురు శుక్రాచార్యులు వారిని బ్రతికిస్తారు. కానీ దేవతలు మరణిస్తే వారి సంఖ్య తగ్గిపోతుంది. అప్పుడు సాగర మథనం అసంభవం అవుతుంది. ఇది ఆలోచించదగిన విషయమే సర్వేశ్వర. దీనికి తరుణోపాయం? తరుణోపాయం ఉంది దేవర్షి. ఏమిటంటే సాగర మథన సమయమునందు వాసుకి శిరోభాగాన రాక్షసులు, వాసుకి తోక భాగాన దేవతలు ఉండాలి. అలా జరిపే భారం మీ మీద ఉంచుతున్నాను. నారాయణ నారాయణ, తమరి లీలలు బహు విచిత్రం. దేవర్షి, ఇది కేవలం నా లీల మాత్రమే కాదు, తమరి బుద్ధికి పరీక్ష కూడా. వాసుకి ముఖం వైపు దానవులుండాలి, తోక వైపు దేవతలుండాలి. దాన్ని సాధించటమే తమ చతురతకు పరీక్ష. తమకు పరీక్ష పెట్టడంలోనూ నాకు పరీక్షను ఎదుర్కోవడంలోనూ ఆనందం ఉన్నది. అనుమానం ఉంటే లక్ష్మీమాతకు మాత్రమే. ఏ మాత? నారాయణ నారాయణ. లేదు దేవేంద్ర, మేము సర్పము తోకను పట్టుకుంటాం. మీ దేవతలు శిరస్సు వైపున ఉండండి. అది జరగని పని. దానవపక్షం వాసుకు యొక్క శిరస్సును పట్టుకుంటారు, మేం తోకను పట్టుకుంటాం. దానవరాజు ఏం చెప్పాడో అదే జరుగుతుంది. మా దేవేంద్రుడి నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు. ఈ సమస్యకు పరిష్కారం దొరకకపోతే మన స్నేహం తెగిపోతుంది. నారాయణ నారాయణ. దయచేయండి దేవర్షి, తమకు స్వాగతం. వాతావరణం అతి గంభీరంగా ఉన్నది. ఏ వివాదం మిమ్మల్ని కలతపెడుతున్నది? దేవర్షి, తమరే నిర్ణయించండి. మేము కోరుతున్నదేమిటంటే దానవులను వాసుకి ముఖం వైపు ఉండాలని, దేవతలు తోకవైపు ఉంటారని. కానీ దానవులు అంగీకరించడం లేదు. దేవర్షి, ఈ ప్రస్తావన దేవేంద్రుడు చేశాడు, మేము అంగీకరించాం. మరి మా సూచన దేవేంద్రుడు అంగీకరించుటలేదు. ఉచితమే, సర్వదా ఉచితమే. దేవేంద్ర, దానవరాజు వాదనలో సత్యమున్నది. ఏమంటున్నారు దేవర్షి? తమరు దానవుల పక్షమేనా? నాకే పక్షవాతము లేదు దేవేంద్ర. ఆయనన్నది న్యాయసమ్మతమే. దేవేంద్ర, శరీరంలో శిరస్సు శ్రేష్టమా లేక పాదములా? 100 పాళ్ళు శిరస్సే. పైనుంటుంది, ఉన్నతమైనది, శరీరంలో ముఖ్యమైనది. అయితే ఆ శిరస్సును ఎన్నుకొన్నవారే గదా శ్రేష్ఠులవుతారు. మమ్మల్ని ఏం చేయమంటారు దేవర్షి? నేను తెలియజేసేదేమిటంటే దానవరాజా, ఏ ప్రకారంగా శరీరానికి శిరస్సు శ్రేష్టమైనదో అదే విధంగా సృష్టిలో దేవతలే శ్రేష్ఠులు. అందువల్ల వాసుకి శిరస్సు వైపు దేవతలే ఉండాలి. మీరు మమ్మల్ని అవమానపరుస్తున్నారు దేవర్షి. మేము దేవతలను పరాజితులను గావించాం, యుద్ధక్షేత్రంలో వారిపై విజయం సాధించాం. దేవతలు శ్రేష్ఠులే ఒకనాడు, కానీ ఇప్పుడు కాదు. ఆ పరాజితులు ఎన్నటికీ శ్రేష్ఠులు కాలేరు. ఇప్పుడు మేమే శ్రేష్ఠులం. అవును, మీరన్నది నిజమే, సర్వదా ఉచితమే. ఈ విషయమే నన్ను ఆలోచింపచేస్తున్నది. శ్రేష్ఠులెవరంటే విజయులైన వారే. దేవేంద్ర, అతని తర్కాన్ని అనుసరించి చూస్తే విజయులైన కారణంగా దానవులే శ్రేష్ఠులు. దానవరాజా, శ్రేష్టతకు కొన్ని ప్రమాణాలుంటాయి. ముఖ్యంగా ఏమిటంటే వారు సర్వదా శ్రేష్టతనే కోరుకోవలసి ఉంటుంది. ఈ కార్యాన్ని పూర్తి చేయడానికి విష్ణువు